Hi, welcome to SVMS channel. Intermaths 1A trigonometric ratios up to transformations. Exercise 6A. Third problem lo first one. So first problems అయిపోయామా లాస్ట్ వీడియోస్ సెకండ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ రోమన్ సెకండ్ రోమన్ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం లో ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. ఇఫ్ cos A is equal to cos B is equal to minus 1/2. So A does not lie in the second quadrant and B does not lie in the third quadrant. Then find the value of 4 sin B minus 3 tan A whole by tan B plus sin A. చూడండి cos A cos B is equal to minus 1/2. So A does not lie in the second quadrant అన్నారు. నెక్స్ట్ cos B is equal to minus 1/2. సో B does not lie in the third quadrant. సో అయితే మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయవలసింది ఇది. సో చూడండి సొల్యూషన్. సో ఏమన్నారు cos A is equal to minus 1/2 కదా. సో ఏ డస్ నాట్ లై ఇన్ ద సెకండ్ క్వాడ్రెంట్. చూడండి ఒకసారి టేబుల్ ఫామ్ ఒకసారి వేస్తాను చూడండి. 90 మైనస్ తీటా 90 ప్లస్ తీటా 180 మైనస్ తీటా 180 ప్లస్ తీటా 270 మైనస్ తీటా 270 ప్లస్ తీటా 360 మైనస్ తీటా 360 ప్లస్ తీటా. సో ఆల్ పాజిటివ్ వాల్యూస్ సైన్ కోసీకెంట్లు tan కాట్లు కాసీకెంట్లు. సో దిస్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్. ఓకే చూడండి cos A is equal to minus 1/2. సో ఏంటిది ఏ డస్ నాట్ లై ఇన్ ద సెకండ్ క్వాడ్రెంట్. సో ఏ అనేది సెకండ్ క్వాడ్రెంట్ కాదు. అసలు cos A అనేది నెగిటివ్ ఇందులో సెకండ్ క్వాడ్రెంట్ అండ్ థర్డ్ క్వాడ్రెంట్. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో పాజిటివ్, ఫోర్త్ క్వాడ్రెంట్ కాస్ సెకండ్ పాజిటివ్. సో ఏ డస్ నాట్ లై ఇన్ ద సెకండ్ క్వాడ్రెంట్. సో సెకండ్ క్వాడ్రెంట్లో లేదు కాబట్టి ఎందులో ఉన్నట్టు. సో థర్డ్ క్వాడ్రెంట్. సో ఏ లై ఇన్ ద థర్డ్ క్వాడ్రెంట్. అర్థమైందమ్మా? చూడండి ఒకసారి రాద్దాం. సో ఏ డస్ నాట్ లై ఇన్ ద సెకండ్ క్వాడ్రెంట్ సో దట్ ఏ లైస్ ఇన్ ఇందులో ఉన్నట్టు సెకండ్ క్వాడ్రెంట్లో లేదు. సో థర్డ్ క్వాడ్రెంట్లో ఉన్నట్టు అంతే కదా. ఏ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రెంట్. అర్థమైందమ్మా? నెక్స్ట్ సో cos A is equal to minus 1/2. సో ఏ వాల్యూ కావాలి మనకి, ఎందుకంటే tan A ఇక్కడ కావాలి, sin A కావాలి. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ చూడండి ఒకసారి. ఏ ఈజ్ ఈక్వల్ టు సో cos 240 తీసుకోండి. కాస్ ఆఫ్ దీని ఏమని రాయొచ్చు 270 మైనస్ 30 అని రాయొచ్చు. సో కాస్ 270 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రెంటు? థర్డ్ క్వాడ్రెంట్. థర్డ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివ్. సో మైనస్ 270 ఉంది కాబట్టి దేని కింద పడుతుంది? మైనస్ సైన్ 30. సో సైన్ 30 డిగ్రీస్ వాల్యూ తెలుసు కదమ్మా, 1/2. సో మైనస్ 1/2 అంటే 240 డిగ్రీస్ వద్ద సరిపోయింది కదా మనకి. మైనస్ 1/2 అంటే ఏ వాల్యూ ఎంత? 240. సో అర్థమైందమ్మా? సో cos A is equal to cos 240. సో A is equal to 240 degrees. నెక్స్ట్ ఏంటి? cos B is equal to minus 1/2. సో B does not, చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి. B does not lie in the third quadrant. B అనేది థర్డ్ క్వాడ్రెంట్లో లేదు. సో ఇందులో ఉన్నట్టు నెగిటివ్ వాల్యూ కదా, మైనస్ కదా ఇక్కడ. సో థర్డ్ క్వాడ్రెంట్లో లేదు అంటే ఎందులో ఉన్నట్టు? సెకండ్ క్వాడ్రెంట్. సో B లై ఇన్ ద సెకండ్ క్వాడ్రెంట్. అర్థమైందమ్మా? సో రాయండి. B does not lie in the third quadrant. సో B లై ఇన్ ద సెకండ్ క్వాడ్రెంట్. అర్థమైందమ్మా? ఒకటే ఇక్కడ మనకి థర్డ్ క్వాడ్రెంట్లో లేదన్నారు. నెగిటివ్ ఎందులో B అనేది సెకండ్ క్వాడ్రెంట్ ఆర్ థర్డ్ క్వాడ్రెంట్. సో థర్డ్ క్వాడ్రెంట్లో లేదన్నారు కాబట్టి సెకండ్ క్వాడ్రెంట్లో ఉన్నట్టు. సో B లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రెంట్. అర్థమైందమ్మా? సో
సో ఇక్కడ నెగిటివ్ వాల్యూ -1/2 రావాలి. చూడండి బి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ కాస్ చూడండి 120 తీసుకోండి. కాస్ 120 ఏమని రాయొచ్చు? కాస్ ఆఫ్ 90 + 30 అని రాయచ్చా? చూడండి 90 + 30 కాస్ 90 + θ. 90 + θ అనేది ఎన్నో క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ 90 ఉంది కాబట్టి దేని కింద మారుతుంది? సో -sin 30. సో -1/2 సరిపోయింది కదా. సో బి వాల్యూ ఎంత? కాస్ బి = -1/2 కదా. కాస్ బి సో కాస్ 120. అర్థమైందమ్మా? సో బి వాల్యూ ఎంత? 120 డిగ్రీస్. సో నెక్స్ట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయవలసింది? మనకి ఏ వాల్యూ వచ్చింది? బి వాల్యూ వచ్చింది. సో sin బి sin ఏ. చూడండి ఒకసారి ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ ఏంటో ఒకసారి వేద్దాం. 4 sin బి -3 tan ఏ హోల్ బై tan బి ప్లస్ sin ఏ. చూడండి sin బి ఎంత? 120 డిగ్రీస్. సో 4 sin బి sin 120 డిగ్రీస్ -3 tan ఏ. tan ఏ అంటే ఎంత వచ్చింది? 240 డిగ్రీస్. సో 240 డిగ్రీస్ హోల్ బై tan బి tan 120 డిగ్రీస్ ప్లస్ sin ఏ ఎంత? 240. సో sin 240 డిగ్రీస్. చూడండి ఒకసారి sin 120 ఏమని రాయొచ్చు? 4 sin 90 + 30 అని రాయొచ్చు. చూడండి -3 tan 270 - 30 అని రాయొచ్చు. చూడండి 240ని హోల్ బై tan 120 మళ్ళీ tan ఆఫ్ 180 - 60 అని రాయండి. సరిపోయిందా? ప్లస్ sin 240 ఏమని రాయొచ్చు? 270 - 30. చూడండి సో sin 90 + θ. 90 + θ అనేది సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. సో 90 ఉంది కాబట్టి దేని కింద మారుతుంది? కాస్ కింద మారుతుంది. సో 4 cos 30 -3 tan 270 - θ. 270 - θ అనేది ఎన్నో క్వాడ్రంటు? 270 - θ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్ కానీ 270 ఉంది కాబట్టి కాట్ కింద మారుతుంది. సో 3 cot 30 డిగ్రీస్ హోల్ బై tan 180 - θ. మళ్ళీ 180 - θ మళ్ళీ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్. సో 180 ఉంది కాబట్టి మారదు. అంటే -tan 60 డిగ్రీస్ ప్లస్ సో sin 270 - θ. 270 - θ అనేది మళ్ళీ థర్డ్ క్వాడ్రంట్. చూడండి ఒకసారి థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్. 270 ఉంది కాబట్టి దేని కింద మారుతుంది? కాస్ కింద మారుతుంది. సో -cos 30 డిగ్రీస్. అర్థమైందమ్మా? చూడండి ఇక్కడ వేస్తున్నాను. వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాము. సో cos 30 డిగ్రీస్ వాల్యూ ఎంతమ్మా? √3/2. ఒకసారి వాల్యూస్ చూడండి అమ్మా డైలీ కూడా. 3 cot 30. cot 30 వాల్యూ ఎంత? √3. నెక్స్ట్ tan 60 వాల్యూ. tan 60 కూడా √3 కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా. మైనస్ cos 30. cos 30 ఎంత? √3/2. సో వాల్యూ సింప్లిఫై చేద్దాం చూడండి. సో ఇక్కడ 2 2s are 4. 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏమొచ్చింది? 2√3 - 3√3 హోల్ బై ఇక్కడ ఎల్సిఎం చేయండి. -2√3 - √3 హోల్ బై 2. సో ఇక్కడ √3 కామన్ తీయండి. ఈ 2 పైకి వెళ్తుంది కదా డినామినేటర్లోది. ఇక్కడ √3 కామన్ తీయండి అంటే ఏమొస్తుంది? 2 - 3 కదా బై
ఇక్కడ √3 కామన్ తీస్తే ఏమవుతుంది -2 -1 అర్థమైందమ్మా. సో ఇక్కడ 2 - 3 అంటే -1. సో -2√3 హోల్ బై -3 -3√3. సో √3 క్యాన్సిల్. అర్థమైందమ్మా, √3 క్యాన్సిల్. సో ఆన్సర్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. 2/3 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందమ్మా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకసారి చూడండి, మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది. ఒకసారి చెప్తాను. ఇఫ్ cos A is equal to cos B is equal to -1/2, A does not lie in the second quadrant and B does not lie in the third quadrant, then find the value of 4 sin B minus 3 tan A whole by tan B plus sin A. So cos A is equal to -1/2. So A does not lie in the second quadrant అన్నారు. సో మైనస్ నెగిటివ్ వాల్యూ cos దేంట్లో సెకండ్ క్వాడ్రంట్ ఆర్ సెకండ్ క్వాడ్రంట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్ కాదు, సెకండ్ క్వాడ్రంట్ కాదు అన్నప్పుడు ఎందులో ఉన్నట్టు థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. సో ఏ లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్. సో cos A is equal to -1/2. సో -1/2 cos 240 అని రాయొచ్చు. 240 ఇక్కడ చూడండి, 270 - 30 చూడండి సరిపోయింది. మైనస్ అంటే -1/2. సో cos 240 అంటే ఏ వాల్యూ 240. సో నెక్స్ట్ cos B is equal to -1/2. ఏ డస్ నాట్ లై ఇన్ థర్డ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్లో కాదు కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. సో cos B is equal to 120. సో cos 120 దగ్గర -1/2 వస్తుంది మనకి ఆన్సర్. చూడండి ఒకసారి ఇక్కడ రఫ్లో చేశాను. B is equal to 120. సో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, sin B 4 sin B minus 3 tan A హోల్ బై tan B plus sin A. సో B వాల్యూ sin 120 మైనస్ tan 240, tan 120 ప్లస్ sin 240. సో sin 120 90 ప్లస్ 30 అని రాసాం, మైనస్ 3 tan 270 మైనస్ 30 అని రాసాం, tan ఆఫ్ 180 మైనస్ 60 అని రాసాం దీన్ని. సో sin 270 మైనస్ 30. సో sin 90 ప్లస్ థీటా, 90 ప్లస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి sin పాజిటివ్. సో 90 ఉంది కాబట్టి sin cos కింద మారుతుంది. సో cos 30 మైనస్ tan 270 మైనస్ థీటా, 270 మైనస్ థీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్, 270 ఉంది కాబట్టి కాట్ కింద మారుతుంది. సో cot 30. సో tan ఆఫ్ 180 మైనస్ థీటా, 180 మైనస్ థీటా అనేది మళ్ళీ సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్, 180 ఉంది కాబట్టి tan కిందే ఉంటుంది. సో మైనస్ tan 60. అర్థమైందమ్మా. సో sin 270 మైనస్ థీటా, 270 మైనస్ థీటా అని థర్డ్ క్వాడ్రంట్లో sin నెగిటివ్, 270 ఉంది కాబట్టి కాస్ కింద మారుతుంది. సో మైనస్ cos 30. సో వాల్యూస్ వేసాం చూడండి, ఇక్కడ వాల్యూస్ వేసి ఫైండ్ అవుట్ చేసాం, వాల్యూ సింప్లిఫై చేసాం. 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. √3 2√3 మైనస్ 3√3. సో ఎల్సిఎం చేస్తే డినామినేటర్లో -2√3 మైనస్ √3 హోల్ బై 2. సో ఇక్కడ √3 కామన్ తీసాం. సో 2 - 3. అర్థమైందమ్మా. ఈ 2 ఈ డినామినేటర్లో 2 పైకి వెళ్తుంది అంటే న్యూమినేటర్లోకి వస్తుంది. 2 × √3. సో -1 మైనస్ 3√3. సో మైనస్ 2/3 ఆన్సర్. అర్థమైందమ్మా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.